ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సార్వి. మనం టీవీ ఉన్నది మన కోసం. ట్రంప్ అప్పుడే నేను శాంతి దూతని అంటాడు. నెక్స్ట్ మూమెంటే నేను నీ మీదికి వార్కొస్తాను అంటాడు. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ దేశం కూడా మ్యాప్లో ఉండదు అంటాడు. ఇవన్నీ నేను అంటున్న మాటలు కాదు, ఆయన స్వయంగా అంటున్న మాటలు. అవి ఎవరి మీద? ఇరాన్ మీద. ఇరాన్ ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఇలానే కంటిన్యూ చేస్తే ఆ దేశ పటంలో ఇరాన్ అనే పేరు ఆ పూర్వంలో ఉండేది అని చెప్పుకునేలా చేస్తా అంటున్నాడు. అసలు ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఆయనకు అసలు ఏమైంది ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ట్రంప్ ఏంటంటే నిన్న దావోస్లో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు అటు గ్రీన్లాండ్కి సంబంధించి నేను స్వాధీనం చేసుకుంటాను, నాకు గ్రీన్లాండ్ ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. దాని తర్వాత లే నేను అక్కడ కొంచెం నాకు సంబంధించి అక్కడ వెపన్స్ పెట్టుకొని నేను ఫర్దర్గా చైనాని రష్యాని ఇటు యూరోప్ని చూస్తూ ఉంటాను, ఏమన్నా అయితే నాకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి తీసుకుంటూ అక్కడ ఉన్న మినరల్స్ నాకు వద్దు అంటున్నాడు. అక్కడ రేర్ మినరల్స్ కోసమే కదా ఇదంతా చేసింది. నువ్వు అసలు ఏది జరుగుతున్నా కూడా అక్కడ అంతా బ్యాక్ సైడ్లో ఈయనే ఉంటున్నాడు. మరి ట్రంప్కి అసలు ఎందుకు ఇట్లా బిహేవ్? మరి ఇరాన్తోని ఆయనకు అసలు ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, ఆల్రెడీ ఇరాన్లో వాళ్ళ కరెన్సీ అనేది ఎంత దారుణంగా పడిపోయిందంటే ఇప్పుడు మనం 1,00,000 పెడితే అక్కడ మనకు ఒక డూప్లెక్స్ విల్లా వచ్చి హ్యాపీగా ఉండొచ్చు ఆ లెవెల్లో ఉన్నాడు. అంటే 1,00,000 అయ్యి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కానీ అంత తక్కువ అయిపోయింది, కంప్లీట్లీ డౌన్ఫాల్. అయితే దీనికి సంబంధించి అక్కడ ప్రభుత్వం బాలేదని అవన్నిటి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి ట్రంప్ ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు నువ్వు ఇలానే బిహేవ్ చేసినా మీకు సంబంధించి మీరు ఫర్దర్గా ఎలాంటి ఉద్దేశాలు పెట్టుకున్నా కూడా మీరు అసలు దేశ పటంలోనే ఇరాన్ అనేదే ఉండదు అని చెప్తున్నారు. మరి అక్కడి వాళ్ళు ఏమంటున్నారు? మాకు నీకు ఎలాంటి సంబంధం లేదు, మా మీద దాడులు ఎందుకు చేస్తున్నావు అంటున్నారు. ఇప్పటికే కొన్ని ఏరియాస్ నుంచి ఫ్లైట్స్ కూడా ఆపేపించాడు. అంటే ఇరాన్ వైపు వెళ్ళే ఫ్లైట్స్ని యుఎస్ఏ నుంచి మ్యాక్స్ ఆఫ్ ద ఫ్లైట్స్ ఆగిపోయాయి. దానికి గల కారణం ఏంటి అంటే ఈ పెద్ద మనిషి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమన్నంటే నేను పీస్ని కోరుకుంటాను అంటాడు, కానీ పీస్ ఎడికెళ్ళి వస్తుంది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే అప్పుడే నాకు పీస్ కావాలి అంటాడు, ఇంకొద్దిసేపు కాగానే లే ఇప్పుడు వెనస్బిలా మీద అటాక్ చేసిన నెక్స్ట్ గ్రీన్లాండ్కి వెళ్దాం పద, నెక్స్ట్ వద్దు నెక్స్ట్ ఇరాన్కి వెళ్దాము, నెక్స్ట్ ఇంకో దేశానికి వెళ్దాం అంటే ఆయనకి ప్రతి నిమిషంకి ఒకసారి ఊసరు వెళ్ళి కలర్లు మార్చినట్టుగా మారుస్తూ ఉన్నాడు. మరి ఈయనకి ఎందుకు ఇలాంటి బుద్ధి ఉంది అసలు? ఆయన ఏమన్నా అంటే నేను 7 దేశాలు కొట్టుకోకుండా ఆగేందుకు కాపాడాను అంటారు. మరి నువ్వు చేస్తున్న యుద్ధాలకు సంబంధించింది, వెనెజులాకి సంబంధించి ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళడం ఏంటి అంటే? ట్రంప్ విషయానికి వస్తే ఆయన చేస్తున్న విషయాలు కానివ్వండి, ఆయనకి సంబంధించి ఫర్దర్గా ఏమేమైతున్నాయో అవన్నీ కూడా అందరూ షాక్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి మీకు ఆ ప్లేసెస్ కూడా చెప్తాను. అంటే ఏదైతే ఆయన 7, 8 to 9 కంట్రీస్ నేను అసలు యుద్ధం చేయకుండా ఆపాను అని చెప్పేసి కూడా చెప్తున్నాడు కదా. ఆ 8 కంట్రీస్ ఏవనేది కూడా చూద్దాం. ఈ పెద్ద మనిషి ప్రతిదానికి నాకు పీస్ కావాలి అంటాడు కదా. ఆ పీస్కి సంబంధించి ఒకసారి మాట్లాడుకుందామా? లాస్ట్ ఇయర్ January 20 నుంచి ఇప్పటి వరకు ఆయన 622 టైమ్స్ బాంబులు దాడులు చేసిర్రు. మరి దాని గురించి మనం మాట్లాడతావా? లేదు. ఎందుకు మాట్లాడదాం? లేలేగి ఇవన్నీ ఏంది అసలు, పంచాయతీలు ఎందుకు మనకే అనుకుంటాడు కదా. మరి ఆయన చేసిన దాడులు ఏ కంట్రీస్ మీద చూద్దామా? వెనెజులా, అదేవిధంగా సిరియా, నైజీరియా, ఇరాన్, ఇక సోమాలియా, యామెన్, ఇరాక్, వీటిపైన దాడులు చేశారు. వీటి గురించి ఒకసారి మాట్లాడదామా? మరి అంటే శాంతి కోసం పోరాడాలని ఉంటే ఇవన్నీ ఎందుకు? శాంతి గురించే మాట్లాడడం. అసలు ఎక్కడ యుద్ధం వద్దు, అందరికంటే ఎక్కువ యుద్ధాలు చేసింది కూడా ట్రంపే, చెయ్యబోతుంది కూడా ట్రంపే. వెనెజులా అంటే ఇప్పుడు గట్టిగా మాట్లాడితే రేపటి రోజు యుద్ధం ఎవరెవరికి వస్తుంది తెలుసా? వెనెజులా వర్సెస్ యుఎస్ఏ, ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ, బంగ్లాదేశ్ వర్సెస్ యుఎస్ఏ, చైనా వర్సెస్ యుఎస్ఏ, యూరోప్ వర్సెస్ యుఎస్ఏ. ఇంకెక్క తక్కువ మాట్లాడితే ఇండియా కూడా దిగుతుంది. అంటే 4 దిక్కులకెళ్ళి 4 రకాలుగా లొల్లి పెట్టుకుంటున్నాడు. ఎందుకు? ఈయనకి సంబంధించి నేనే ఒక గొప్ప వ్యక్తిని అని చెప్పుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మరి ఇది ఎప్పటికీ న్యాయం అవుతుంది ఏంటి అనేది ఇప్పటికి ఎలాంటి క్లారిటీ లేదు.
కానీ ప్రజెంట్ ఇరాన్కి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళని కూడా చాలా అంటే చాలా టార్చర్ పెడతా ఉన్నాడు. అంటే రేపటి రోజు ఎప్పుడు బాంబులు వేస్తాడో తెలియదు, రేపటి రోజు ఎప్పుడు ఏ సమయంలో ఏమవుతుందా అనే టెన్షన్తో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మరి ఇంత దారుణానికి ఎందుకు ఒడిగడుతున్నాడు? అంటే ఆయన ప్లాన్ ఏంటి? అంటే ఫర్దర్గా ఇరాన్ని కంప్లీట్గా కొలాబ్స్ చేసేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అక్కడ ఆల్రెడీ నిరసనలు జరుగుతున్నారు, అక్కడ ఉన్న ప్రజలకు ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ యూఎస్ఏ నుంచి ఇంకో సమస్య అన్నట్టుగా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? నిన్న దావోస్ జరిగిన మీటింగ్లో కూడా ఆ ఒక్క మనిషి వినే కంప్లీట్గా స్టోరీ అంతా నడుస్తూ ఉంది. కంప్లీట్గా ఏదైతే మాటలు మాట్లాడినా అవన్నీ కూడా ఆయన మిన్నే వెళ్తూ ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఒక్కసారైనా కూడా ఆయన సరే నా తప్పు వదిలేస్తానంటలేడు, లేలే నాకు కావాల్సిందే అని చిన్నపిల్లలు ఏదన్నా వస్తువు దొరకకపోతే మొండి పట్టుబడు అలా ఉన్నాడు. మరి ప్రజెంట్ ఇరాన్కి సంబంధించి అదేవిధంగా ఇటు యూఎస్ఏకి సంబంధించి ఎప్పుడు ఖతం అవుతుంది ఈ వార్, ఇంకా ఎంత ముందుకు వెళ్ళబోతుంది ఏంటనే దానికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ వచ్చినా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మనం టీవీ.